మోడీ సర్కార్ సంచలన అడుగులు వేస్తోంది. మనోళ్ళు అమెరికాకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో, బ్రిటన్‌కో ఎందుకు పోతున్నారు? అక్కడ విద్యలు యూనివర్సిటీల్లో అద్భుతమైనటువంటి విద్య ఉంటది. అక్కడ చదువు చెప్పడం ఒకటే కాకుండా అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్ రిలేటెడ్ ఉంటది. దానికి రిలేటెడ్‌గా ఇంకోటి పరిశోధనలు అద్భుతంగా జరుగుతుంటాయి అక్కడ అన్నటువంటిది. ఆ విధమైనటువంటిది ఇక్కడ లేకపోవడం మన దేశంలో అన్నటువంటి దానివల్ల అక్కడికి పోతూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చదువుకునేటటువంటోళ్ళు ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు పొందొచ్చు. ఇక్కడేమన్నా యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి షాపింగ్ మాల్‌లో పనిచేస్తుంటే ఎవరైనా వద్దంటారా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిజ్జా సెంటర్‌లో పనిచేస్తే ఎవరైనా వద్దంటారా? ఇక్కడ ఆ విధమైన అవకాశాలు ఆల్రెడీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కరికులంతో పాటుగా టీచింగ్‌లో ఫ్యాకల్టీ బాగుండాలి. విదేశాల్లో సెటిల్ అయిపోయిన మన వాళ్ళతో పాటుగా విదేశాల్లో ఉన్న ఇంటలెక్చువల్స్ ఇప్పుడు అమెరికా వీటిట్లలో విసుగు చెందుతున్నటువంటి వాళ్ళని ఇండియాకి రమ్మని పిలుస్తోంది భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించడానికి సిద్ధం అంటుంది. వాళ్ళకి కావాల్సిన జీతాలు ఇవ్వడానికి సిద్ధం అంటుంది. ఇక్కడ పరిశోధనలు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయడానికి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. మోడీ మళ్ళీ కంటిన్యూ అయితే మాత్రం ఈ దేశం రాబోయే 10 ఏళ్లలో అద్భుతాలనే సాధిస్తుంది. 2039 నాటికి వచ్చేటప్పటికి ఆ దిశగా పరుగులు పెట్టేటటువంటి వ్యవహారం అయితే మోడీ చేసుకొస్తున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు.